సంఘము ఎత్తబడేటటువంటి సమయంలో, ఎత్తబడేటటువంటి గుంపులో చేరాలి అంటే, మనం ఆ గుంపులో ఉండి ఎత్తబడాలి అంటే, మనం ఏం కలిగి ఉండాలి? ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, సంఘము ఎత్తబడేటటువంటి గుంపులో నువ్వు ఉండాలి అంటే, నీవు మధ్యాకాశాన్ని చేరుకోవాలి అంటే, నీవు ప్రార్థన చేయాలి, భక్తి చేయాలి, మందిరానికి వెళ్ళాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. కానీ వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్తూ ఉన్నాడు. సంఘము ఎత్తబడేటటువంటి సమయంలో చూసినట్లయితే నీవు పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. పరిశుద్ధాత్మను పొంది ఉంటేనే నీవు పరలోక రాజ్యానికి చేర్చబడతావు. విషయాన్ని గమనించండి. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఇలాగున రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆత్మచేత ముద్ర వేయబడాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధాత్మ మీలో నింపబడాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ, ఎన్ని కానుకలు ఇచ్చినా కానీ, లేదా ఎంత భక్తి జీవితాన్ని జీవించినా కానీ, నీవు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే దేవుని రాకడలో ఎత్తబడవు. నీవు దేవుని ఆత్మచేత ముద్రించబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే రెప్పపాటులో మధ్యాకాశానికి వెళ్ళగలుగుతావు. అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మన పిల్లలు ఆడుకునేటటువంటి బెలూన్స్ని చూసినట్లయితే, వాటిని గాలితో ఊది వాటిని కట్టి వదిలేసినప్పుడు ఆ యొక్క బోర్లు ఏం చేస్తాయి అంటే అటు ఇటు కొట్టుకులాడుతూ ఉంటాయి, కానీ పైకి ఎగరలేవు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో, పండగ సందర్భాలలో చూసినట్లయితే కొన్ని రకాలైనటువంటి బోర్లు అమ్ముతారు. ఈ బోర్లు చూసినట్లయితే నోటి గాలితో కాదు కానీ అవి ఓదబడేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి గాలి చేత నింపబడతాయి. ఆ గాలి చేత నింపబడినటువంటి గ్యాస్ బెలూన్స్ని మనం పట్టుకొని పొరపాటున దాన్ని వదిలేస్తే రెప్పపాటున ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మనందరము కూడా క్రైస్తవులం అని చెప్పుకున్నంత మాత్రాన మధ్యాకాశానికి చేరలేము. కానీ దేవుని ఆత్మచేత నింపబడి, మనము దేవుని ఆత్మచేత ముద్రించబడి ఉంటేనే మనము రెప్పపాటులో పరలోక రాజ్యానికి చేరగలం. కాబట్టి సంగమా జాగ్రత్త. నువ్వు భక్తి జీవితాన్ని చేస్తున్నాను కదా అని నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నువ్వు భక్తి జీవితాన్ని చేయాలి. దేవుని ఆత్మచేత ముద్రించబడి పరిశుద్ధాత్మ నీ హృదయములో నింపబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడతావో, దేవుడు కడబోరతో ఆయన మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు నీవు రెప్పపాటులో ఎలా వెళ్తావంటే, గ్యాస్ బెలూన్స్ ఏ విధంగా అయితే పైకి వెళ్ళిపోతాయో అదేవిధంగా రెప్పపాటులో నువ్వు చేరుకోగలవు. లేదు, నేను కూడా గాలితోనే నింపబడ్డాను కదా అని సాధారణమైనటువంటి బెలూన్స్ లాగా ఉంటే, సాధారణమైనటువంటి క్రైస్తవుడిగా నామకార్థంగా ఉంటే, నీవు భూమి మీద అటు ఇటు కొట్టుకుంటావే తప్పనిచ్చి మధ్యాకాశానికి మాత్రం చేరుకోలేవు. కాబట్టి మధ్యాకాశంలో ఎత్తబడేటటువంటి గుంపులో, ఎత్తబడేటటువంటి సంఘంలో నీవు ఉండాలంటే నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి నింపబడాలి అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మనందరము కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని రాకడలో రెప్పపాటులో మధ్యాకాశంలో చేరుదుము గాక. ప్రభువు మిమ్మల్ని అందరినీ కూడా తన ఆత్మ చేత నింపును గాక. ఆమేన్.